హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, అలాగే ఫలితాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫలితాలు చాలా సంచలనంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ 135 సీట్లు, అలాగే బీజేపీ 8 సీట్లు, అలాగే జనసేన పార్టీ 21 సీట్లని కైవసం చేసుకుంది. మరి అధికార వైసీపీ పార్టీ మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అసలు వైసీపీ ఇంత దారుణమైన ఓటమికి గల కారణాలు ఏమిటి అని ఒకసారి విశ్లేషిస్తే అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 5 సంవత్సరాలని ఒక్కసారి రివైండ్ చేసుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్పబోతున్నాను. అసలుకి వైసీపీ చేసిన తప్పులేంటి, ఆ తప్పుల వలన ఏం జరిగింది, వైసీపీ ఓటమికి ఇవే ప్రధాన కారణాలా అనేది చివరిలో విశ్లేషిద్దాం. ఇక 1 by 1 ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా చూద్దాం. రెడీగా ఉండండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెంబర్ 1, ప్రజావేదిక కూల్చివేయడం. ప్రజల కోసం కట్టినటువంటి ప్రజావేదికని కూల్చేయడంతో ఆంధ్ర రాష్ట్రం అంతా భగ్గుమంది, అలాగే అమరావతి ప్రజలైతే మరీ నిరుత్సాహపడిపోయారు. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం కట్టినటువంటి ప్రజావేదిక, పేరులోనే ఉంది ప్రజావేదిక, ఇది ప్రజల కోసం కట్టిన వేదిక, వాళ్ళ యొక్క ఆశలు అక్కడ నెరవేర్చుకోవచ్చు, వాళ్ళ యొక్క సమస్యల్ని అక్కడ అధికారులకి, ప్రభుత్వ నాయకులకి చెప్పుకోవచ్చు అనుకున్నారు. కానీ అటువంటి ఒక వేదికని వైసీపీ ప్రభుత్వం కూల్చివేసింది. సరే, దీని తర్వాత మరో నీచమైన పని కూడా చేసింది. అదే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూల్చివేయడం. అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ పేరు మీదుగా వచ్చినటువంటి ఈ అన్నా క్యాంటీన్ కేవలం 5 రూపాయలకే ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తోంది. పల్లెటూళ్ళ నుండి సిటీకి వచ్చే రైతులకి ఇది మహాప్రసాదంగా ఉంది. రేటు తక్కువలో క్వాలిటీ అయినటువంటి భోజనాన్ని అందిస్తూ అన్నా క్యాంటీన్ మంచి పేరు దక్కించుకుంది. ఆ అన్నా క్యాంటీన్ని పూర్తిగా తీసివేసింది వైసీపీ ప్రభుత్వం. ఇది చాలా దారుణమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చింది. ఇక నెంబర్ 2, 3 రాజధానుల డ్రామా. ఉన్న రాజధానిని అలా ఉంచకపోగా 3 రాజధానులు అంటూ ఒక కొత్త దాన్ని తీసుకువచ్చి కడతారా కట్టరా, అసలుకి ఏది ఎక్కడ పెడతారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని కన్ఫ్యూజ్ చేసేసి చివరికి రాజధాని లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అన్న విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిపోయింది. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఒకవైపు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వార్తలు ఒకవైపు, అలాగే యూట్యూబ్, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి మీడియా ఒకవైపు, ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అంతేకాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంటూ హేళనగా మాట్లాడడం, మిత్రులతోటి అవమానకరంగా మాట్లాడడంతో ఆంధ్ర ప్రజానీకం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే మరి రాజధాని లేదు అని చాలా హర్ట్ అయ్యారు. రాజధాని లేకపోతే ఏమైంది అని మీరు అనుకోవచ్చు. రాజధాని లేకపోవడం వల్ల చాలా పెద్ద పెద్ద కంపెనీలు రాలేదు, పెట్టుబడులు పెట్టలేదు, దానివల్ల యువతకి ఉపాధి దొరకలేదు. అలాగే రాజధాని లేకపోవడం వల్ల IPL టీం కూడా లేకుండా పోయింది. అంటే ఎంత దారుణమైన విషయం. ఈ విషయాన్ని కూడా ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. ఇక నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తాను, చేసిన తర్వాతనే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతాను అంటూ 2019లో సీఎం జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఇంటింటికి తిరిగి, ఊరూరికి తిరిగి, వాడవాడకి తిరిగి, అవ్వకి, అక్కకి, అన్నకి, చెల్లికి అందరికీ చెప్పాడు. కానీ చివరాఖరిని ఏం చేశాడు? నేను మద్యపాన నిషేధంలో భాగంగానే అంటూ మద్యాన్ని విపరీతమైనటువంటి రేట్లు పెంచేశాడు. ఎప్పుడైతే విపరీతమైన రేట్లు పెంచాడో దానికి కూడా ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ఓకే ఈ పద్ధతి బాగుందని. కానీ పిచ్చి పిచ్చి మందు తీసుకొచ్చాడు. అంటే మనకు కావాల్సిన బ్రాండ్ ఏది దొరకదు, దొరక్కపోగా ఏదో అతనికి సంబంధించిన ఒక బ్రాండ్ మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుంది. దాని మీద విపరీతమైన రేట్లు పెంచి మందు బాబుల్ని దండుకున్నాడు. సరే ఓకే, దీనికి కూడా సిద్ధపడి ఎలాగోలా మేము తాగుతాం, తాగేది పోయేది మేమే కదా, మీరు బతకండి అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక మోసం, మ్యాజిక్ జరిగింది. మద్యం షాపులలో డిజిటల్ పేమెంట్స్కి చెక్ పెట్టేశారు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం వలన మరి ఆ లిక్విడ్ క్యాష్ ఎక్కడికి పోతుంది? ఇది చాలా ప్రశ్నార్థకంగా మారింది. డిజిటల్ పేమెంట్ అయితే ఒక లెక్క పత్రం ఉండేది, ఒక అధికారికంగా జరిగేది. కానీ లిక్విడ్ క్యాష్ అయ్యేసరికి ఆ నోట్ల కట్టలు ఎటువైపు వెళ్తున్నాయి, ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి, ఏ అరాచక శక్తుల్లోకి వెళ్తున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది చాలా దెబ్బేసింది. నెంబర్ 4, ఇసుక దందా. ఇసుక దొరకకుండా చేశారు. దొరికిన ఇసుకని పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు. లేదా ఉన్న కొద్ది గొప్పదాన్ని, ఒక ట్రక్కు లేదా ఒక లారీ ఇసుకని మహా అయితే 10,000కు దొరికే ఇసుకని దాన్ని 30,000 దాకా పెంచేశారు. అంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుందామన్నా, లేదా చిన్న స్థలంలో ఒక గది కట్టుకుందామన్నా, లేదా ఒక ప్రహరీ గోడ కట్టుకుందామన్నా కానీ ఇసుక చాలా ఇంపార్టెంట్. ఇసుక లేకుండా ఏ పని జరగదు. ఇలా ఇసుక దందా చేయటం వలన చాలా మందికి పని లేకుండా పోయింది. అదేంటి ఇసుక దందా చేయడానికి పని లేకుండా పోవడానికి కారణం ఏంటో కూడా డౌట్ వచ్చినా సరే దానికి కూడా ఒక చిన్న సమాధానం చెప్తాను.
ఒక్క ఇసుక లేకపోవడం వల్ల ఒక బిల్డింగ్ కట్టడం ఆగింది. ఒక బిల్డింగ్ కట్టడం ఆగిపోతే ఎంత ప్రమాదం అంటే 10 మంది చేతి వృత్తులకి పని ఆగిపోయినట్టు. కరెంటు పని వాళ్ళకి, ప్లంబర్కి, వుడ్ వర్కర్స్కి, అలాగే ఐరన్ షాపుల వాళ్ళకి, సిమెంట్ షాపుల వాళ్ళకి, ఎలక్ట్రిక్ షాపుల వాళ్ళకి, ఇలా వాళ్ళందరికీ పని లేకుండా పోయింది. ఆ కూలీలకి, ఆ వ్యాపారస్తులకి భారీ నష్టం జరిగింది. ముఖ్యంగా పెయింట్స్కి కూడా. పెయింట్స్ వ్యాపారం కూడా అయిపోయింది. అసలు బిల్డింగే లేకపోతే ఇంక పెయింట్స్ ఎక్కడి నుంచి చేస్తాం కదా. ఈ రకంగా ఒక్క ఇసుక దందా జరగడం వలన ఇంతమందికి పని లేకుండా పోయింది. ఇంత పెద్ద మార్కెట్ ఆగిపోయింది. మనీ రొటేషన్ అవుతూ ఉంటే అందరికీ పనులు దొరికితే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. 500 వచ్చేది 400 వస్తుంది. ఆ 400తోనే ఇల్లు జరుపుకుంటారు. కానీ అసలుకి 200 కూడా రానటువంటి పరిస్థితి ఉంటే మరి పనులు లేక ఇబ్బంది పడ్డట్టే కదా. ఇది సామాన్యుల నడ్డి విరిచింది. అలాగే ప్రభుత్వానికి కూడా చెప్పు దెబ్బ కొట్టే విధంగా సమాధానం చెప్పేలా చేసింది. నెంబర్ 5, సంక్షేమం వదిలేసి కేవలం పథకాలను పొందుతా కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమం ఒకవైపు, అలాగే అభివృద్ధి ఒకవైపు, రెండు ప్యారలల్గా రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి రైలు పట్టాల మాదిరిగా ముందుకెళ్తూ ఉండాలి. ఏ ఒక్కటి ఆగినా ఆ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అందుకు ఉదాహరణ ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పొచ్చు. కేవలం బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను. ఎవరి జేబులో డబ్బులు ఇస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జేబులోంచి డబ్బులు తీసి ఏ ఒక్క రోజైనా నా సొంత ఖర్చులతో ఈ 5 లక్షల రూపాయలు ఈ సాయం చేశానని ఎప్పుడని చెప్పాడా? ఎప్పుడు చెప్పలేదు. అంతెందుకు, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా అతను ఏడుస్తూ చెప్పిన మాటలు ఏంటంటే వాళ్ళకి అన్ని లక్షలు ఇచ్చాను, వీళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చాను, అవన్నీ ఎడిపోయినాయో అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరో కూడా ఎవరి జేబులో డబ్బులు ఎవరికి ఇవ్వరు. రేట్లు పెంచి, ట్యాక్సులు పెంచి మన దగ్గర కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని మళ్ళీ సంక్షేమ పథకాలకు పంచుతూ ఉంటారు, అభివృద్ధికి వాడుతూ ఉంటారు. మరి అభివృద్ధి చేయకుండా కేవలం డబ్బులు పంచుకుంటూ పోతూ ఒక టార్గెటెడ్ వర్గానికి మాత్రం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా లబ్ధి చేకూరే విధంగా డబ్బులు పంచుకుంటూ పోయి ఆ ఓటు బ్యాంకుని పట్టుకోవాలనుకోవడం అవివేకం, మూర్ఖత్వం అని ప్రజలే నిరూపించారు ఈ ఎన్నికల ఫలితాలతో. నెంబర్ 6, జాబ్స్ పేరుతో యువతిని మోసం చేయడం. జాబ్స్ ఇస్తాను అన్నాడు, జాబ్ క్యాలెండర్ వదులుతాను అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు, జాబు లేదు. అదేమంటే వాలంటీర్ జాబులు ఒకటి చూపించి మేము ఇదిగో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. తర్వాత మెగా డిఎస్సీ అన్నారు. అది కూడా చాలా రసాబసగా జరిగిపోయింది. అసలుకి మనకి రాజధాని లేకపోవడం వల్ల యువత ఇతర రాష్ట్రాలకి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడ సార్ట్అవుట్ చేయాలి, ఇక్కడ ఒక రాజధాని కట్టాలి, ఒక యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ఆలోచనే లేకుండా కేవలం వాలంటీర్లు చూపించి ఉద్యోగాలు అంటాడు. పోనీ వాలంటీర్లు మాకు జీతాలు పెంచండి అంటే మీరు చేసే ఉద్యోగం కాదు, సేవ అంటారు. కన్ఫ్యూజ్ చేసి క్లారిటీ లేకుండా చేశాడు. ఇలాగా నిరుద్యోగ యువత దగా పడ్డారు. అందుకు వాళ్ళు ప్రతీకారం కూడా తీర్చుకున్నారు. నెంబర్ 7, విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఈ పథకం మొదట్లో బాగానే సాగింది, కానీ 3 సంవత్సరాల తర్వాత మూలన పడింది. తర్వాత 2 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇంతవరకు అకౌంట్లో పడలేదు. స్టూడెంట్స్ కట్టుకోవాలా లేదంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళుంటే కాలేజీ యాజమాన్యం ఎవరిని ఒత్తిడి చేస్తుంది? ప్రభుత్వాన్ని డైరెక్ట్గా మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు కదా. అందుకని స్టూడెంట్స్ మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఈ ప్రజలు ఎవరు తీసుకుంటారు? మళ్ళీ తల్లిదండ్రులు తీసుకుంటారు. మరి తల్లిదండ్రులకి ఆ ప్రజను తట్టుకోలేక ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని గమనించి చెప్పుతో కొట్టినట్టుగా వాళ్ళ యొక్క తీర్పునిచ్చారు. నెంబర్ 8, అమ్మ ఒడి. ప్రతి అమ్మకి చెప్తున్నాను, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను అమ్మఒడి డబ్బులు 15,000 రూపాయలు వేస్తాను అని చెప్పాడు. కానీ తీరా చూస్తే ఇంట్లో ఎంతమంది అయినా ఉండని, కేవలం ఒక్కరికి మాత్రమే మేము అమ్మఒడి వేస్తామన్నారు. అందులో కూడా 15,000 కాదు, కేవలం 13,000 వేస్తా అన్నారు. మొదట్లో 14,000 వేశారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంకొక 1,000 రూపాయలు మీ మామయ్య తీసుకుంటున్నాడమ్మా అంటూ బొజ్జగించి ఏదో మాయమాటలు చెప్పి ఇంకో 1,000 నొక్కేశారు. అది దేనికి వాడారు అనేది పూర్తిగా మనకేమి బయటికి రాలేదు. కానీ వస్తుంది అంతా 13,000. ఇలా ఆశ పెట్టి అమ్మల్ని అవమానపరచడం దారుణం. ఎప్పుడైతే వాళ్ళు అమ్మలు అవమానపడ్డారో ప్రతీకారం తీర్చుకున్నారు. అమ్మఒడి అవమానంగా మారిపోయింది అమ్మలకి. అందుకే ఎక్కువగా మహిళల శాతం పోలేని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చిన తీర్పే ఈ పరాభవం. నెంబర్ 9, పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి దగ్గరికి స్వయంగా వెళ్ళాడు. ప్రతి ఒక్కరిని వాటేసుకున్నాడు, ముద్దులు పెట్టినాడు. నా అవ్వ, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు అంటూ అసలుకి నేను మీకోసం వచ్చాను, మీకోసం నిలబడతాను, మీకోసం చచ్చిపోతాను, మీకోసం ఉన్న మీరు లేకపోతే నేను లేనంటూ ఇలాగా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడాడు. ఒక్కసారి సీఎం అయ్యాక అసలుకి అవ్వలేదు, అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, బావ లేడు, బామర్ది లేదు, ఎవ్వరు లేడు. మహా అయితే ఆయన దగ్గర చిత్రగుప్తుల్లాగా చిల్లర మంత్రులు చేరారు. ఇక అప్పటి నుంచి ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య దూరం అలా 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 పెరిగిపోయింది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో చాలా దారుణమైన దెబ్బతీసింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య సత్సంబంధాలు చాలా బాగుండేవి.
ఉదయాన్నే 7 గంటలప్పుడు ప్రజల్ని కలవడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి ఎంతమంది వస్తే అంతమందికి వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క సమస్య ఏందో అడిగి ఆ పనులన్నీ చూసుకొని అప్పుడు బయటికి వెళ్ళేవారు. కానీ ఇక్కడ ఆ సిస్టమ్ ఏది? మరి తండ్రి నుంచి నేర్చుకున్నది ఏది? ఆ సిస్టమ్ లేదు. ప్రజలకి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక పెద్ద గ్యాప్ అయితే వచ్చింది. ఈ గ్యాప్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. నెంబర్ 10, ఎస్సీ ఎస్టీలకి నేను అనుకూలం అని మభ్యపెట్టాడో మాయ చేశాడో తెలియదు, కానీ ఈ మాట ఈ వార్త అయితే అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో ప్రజలందరిలోనూ ఎస్సీ ఎస్టీ ఓట్లన్నీ జగనన్నకే 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 అంటూ మాయ చేశాడు. నిజంగా అందరూ అలాగే అనుకున్నారు, కానీ ఎవరు బయటపడలేదు. మరి ఎక్కడ దెబ్బ కొట్టింది? ఎందుకు వాళ్ళ ఓట్లు కూడా జగన్కి పడలేదని విశ్లేషిస్తే అనంతబాబు ఒక ఎస్సీ క్యాండిడేట్ని చంపేసి పబ్లిక్గా తిరుగుతుంటే ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొని నా మనిషి అని చెప్పి వాటేసుకొని తన కాన్వాయ్లో తిప్పుకుంటూ ఉంటే అది చూసిన ప్రజలు ఒక హత్య చేసి ఆ వ్యక్తిని డోర్ డెలివరీ చేసి పబ్లిక్గా జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తిని నువ్వు ఇలా తిప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎంత కిరాతకుడివి అని ప్రశ్న వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీలే దెబ్బేశారు. మరి నేరస్తులను పక్కనేసుకొని తిప్పుతుంటే ప్రజలు ఏమైనా చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకనే శాసించారు, ప్రజా తీర్పుతో శాసించారు. నెంబర్ 11, బాబాయి హత్య. ఎప్పుడో ఎన్నికల ముందు జరిగినటువంటి బాబాయి హత్య ఆ ఎన్నికలప్పుడు ఆయనకి రాజకీయంగా ఉపయోగపడింది, ఆయన సీఎం అవడానికి కూడా ఉపయోగపడింది. దాని తర్వాత అసలుకి ఆ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, తనే స్వయంగా ముందుండి ఆ నేరస్తుల్ని పట్టించి శిక్షించేంత వరకు ఎందుకు శపథం చేయలేదు? ఏకాడికి ఆ హత్య అవినాష్ రెడ్డి చేయలేదు అని ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పితే ఆ హత్య ఎవరు చేశారు అంటూ సిబిఐకి ఇతనే కేసు ఇచ్చేసి కేసులకి సహకరించి సొంత బాబాయి హత్యని నిరూపించినట్లయితే నిజాయితీగా ఉండేది. కానీ అలా చేయకుండా ఆ హత్యని రాజకీయం చేసి 5 ఏళ్ల పాటు సాగదీసి చివరికి ఇప్పటికి కూడా ఆ హత్య ఎవరు చేశారో తెలియదు. అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు, అవినాష్ రెడ్డి నీతిమంతుడు, అందరూ కలిసి అతన్ని టార్గెట్ చేశారు అని అంటూ మళ్ళీ పైగా అతను వెనకేసుకొచ్చాడు. ఇది తీవ్ర పరిణామంలో జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ కొట్టింది. సొంత బాబాయ్, అసలుకి సొంత బాబాయ్ తీసండి, మన కళ్ళ ముందు ఏదైనా ఒక చిన్న నేరం జరిగితేనే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మనం తెలుసుకుంటాం, దాని గురించి ఎంక్వైరీ చేయిస్తాం. కానీ సొంత బాబాయ్ హత్య జరిగితే దాని గురించి మాట్లాడకుండా సాక్షి మీడియాలోనే ఫస్ట్ ఒకలాగా తర్వాత ఇంకోలాగా చెప్పటం, తర్వాత ఒక్కొక్క మంత్రి రావటం, ఒక్కోలా మాట్లాడటం, ఇలా ఇష్టం వచ్చినన్ని మాటలు మాట్లాడాడు. దీనివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. నెంబర్ 12, సానుభూతి రాజకీయాలు. 2019 ఎన్నికలప్పుడు కోడికత్తి కేసు, మళ్ళీ 2024 ఎన్నికలప్పుడు గులకరాయి దాడి. చిన్న పిల్లల్ని విక్టిమ్స్గా చేసి వాళ్ళని జైళ్ళలో పెట్టించి వాళ్ళ చుట్టూ ఒక రాజకీయం చేసి ఒక సానుభూతిని తీసుకొచ్చి దాన్ని ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకొని గెలుపొందాలనేటువంటి అత్యాశ ఏదైతే ఉందో దానిని ప్రజలు గమనించారు, తగినట్లుగానే తీర్పును కూడా ఇచ్చారు. గులకరాయి దెబ్బ ప్రజలు చేత్కరించడం చాలా సాధారణం. పెద్ద పెద్ద వాళ్ళనే, చిరంజీవి అలాగే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళనే రోడ్ల మీదకి వచ్చినప్పుడు ప్రజలు తిరస్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా తిరస్కరణ ఉంది కాబట్టి ప్రజలు ఏదో ఒక విధంగా వాళ్ళ తిరస్కరణ తెలియజేశారు. దానిని హత్యాయత్నం అంటూ ఒక స్టిక్కర్ రాజకీయం నడిపారు. సరే, ఇది రీసెంట్గా జరిగింది, పక్కన పెట్టండి. 2019లో కోడికత్తి కేసు ఇప్పటివరకు ఎందుకు తేలలేదు? మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకు హాజరవడం లేదు? అసలుకి మీకేమైందో మీరు ఎందుకు తెలుసుకోవడం లేదు? ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఒక యువకుడు ఒక చిన్న నేరంలో ఇరుక్కొని తన జీవితం పళంగా పెట్టాడు అక్కడ. దాని గురించి అవునో కాదో లేంటే అతను శిక్ష చేస్తే ఈ పాటికి అయిపోయేదో ఏదో తేల్చేస్తే అయిపోయేది. ఇటువంటి సానుభూతి రాజకీయాల్ని ప్రజలు తిప్పికొట్టారు. నెంబర్ 13, గంజాయి. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. అసలుకి ఆ ఉత్తరాంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అక్కడి నుంచి అటు హైదరాబాదు, బెంగళూరు, కేరళ, తమిళనాడు ఈ చుట్టుపక్కల ఎక్కడ గంజాయి దొరికినా దాని యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటున్నాయి. అసలుకి మీ మంత్రులకే గంజాయి పెంచే తోటలు ఉన్నాయనే వార్తలు కూడా ఉన్నాయి. మరి వాటి మీద ఏ రోజైనా ఉక్కుపాదం మోపటం, లేదా వాటి మీద నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నానంటాం, లేదా ఒక మంత్రిని సస్పెండ్ చేయటం, లేదా హోంమంత్రి బాధ్యతలు తీసుకోవాలని చెప్పటం ఏదైనా ఉందా? ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అసలుకి మీరు ప్రెస్ మీట్ ముందుకే రారు, వచ్చినా కానీ ఎవరో ఒకరిని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం మాత్రమే, లేదా ఒక చంద్రబాబుని టార్గెట్ చేయడం కోసం మాత్రం తప్పితే మీరు ప్రజా సంక్షేమం కోసం, ప్రభుత్వ పరిపాలన కోసం ఏ రోజైనా ప్రెస్ మీట్లు పెట్టారా? ఆలోచించుకోండి. యువతని మత్తుకి బానిసని చేసిన చరిత్ర
ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. నెంబర్ 14, కుటుంబ కలహాలు. చెల్లితోటి తల్లితోటి వచ్చిన కుటుంబ కలహాలు. మీ గెలుపు కోసం కష్టపడిన ఒక ఆడబిడ్డకి అధికారం ఇవ్వకుండా, ఏ చిన్న పదవి కూడా ఇవ్వకుండా అన్యాయం చేయడం మరి తట్టుకోలేకపోయింది షర్మిల. తట్టుకోలేక అడిగితే నీ రాజకీయ లబ్ధి కోసం తనని దూరం పెట్టడం జరిగింది. చివరికి తల్లి కూడా చీకొట్టి పక్కకెళ్ళిపోయింది. బ్రదర్ అనిల్ కుమార్ నీ కోసం ప్రార్థనలు చేశారు, మీ గెలుపు కోసం క్రిస్టియన్లందరినీ ఏకం చేశారు. షర్మిల తన పాదయాత్రతోటి మీ గెలుపు కోసం కష్టపడింది, కానీ వాళ్ళిద్దరికి మొండి చేయి చూపించారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారో జగన్ రంగు బయటపడేసరికి మరి జగన్ భారతి ఇద్దరు కలిసి ఏం చేశారో అంతర్గతంగా తెలియదు, కానీ తల్లి విజయం కూడా జగన్ నుండి బయటకు వచ్చింది. కొన్ని సందర్భాల్లో తల్లి విజయమే కుటుంబంలో కలహాలు ఎక్కువైపోయాయి. జగన్ని ఎందుకు అభివృద్ధి చేయట్లేదని అడిగే ధైర్యం కూడా మేము చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆమె పబ్లిక్గా మీడియాలో చెప్పినటువంటి పరిస్థితి. కుటుంబ కలహాలతో వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ నీ మీద నిందలు వేసి నీ గురించి చెడుగా చెప్తుంటే వాటికి సరైన కౌంటర్ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో వైఎస్ఆర్సీపీ ఉండిపోయింది. మరి ఒక ముఖ్యమంత్రిగా తన ఇంటినే సరిగ్గా చూసుకోలేని వాడు ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు అనే ప్రశ్న ప్రజలందరికీ వచ్చినట్లుంది. ప్రజలందరూ కూడా ఒక తీవ్రమైన తీర్పుని, అంటే భరించలేని తీర్పుని, అవమానకరమైన తీర్పుని ఇచ్చారు. వై నాట్ 175 అన్నారు కదా, అందులోంచి అన్నీ తీసేసి కేవలం 11 సీట్లు మాత్రం ఇచ్చారు. అది కూడా ఏదో దిష్టి తీసేసినట్టు ఇచ్చినట్టుంది. ఇక ఫైనల్గా నెంబర్ 15, కుటుంబాన్ని నమ్మకుండా చిల్లర నాయకులను నమ్మడం, చిల్లర మంత్రులతోటి ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించడం. ఈ చిల్లర నాయకుల జాబితాలోకి గుడివాడ నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, అనిల్ కుమార్ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ కూడా అసలు మంత్రులో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని తిట్టడం, చంద్రబాబుని తిట్టడం, లేదా టీడీపీ నాయకులను తిట్టడం. అసలుకి ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగినా అది కేవలం టీడీపీ నాయకుల వల్లనే జరిగింది తప్పితే అసలు వైసీపీ నాయకుల వల్ల ఏం జరగలేదని చెప్పడం, పర్సనల్ అటాక్ చేసి నీచంగా కనీసం మనం జనరల్గా కూడా మాట్లాడుకోలేనటువంటి విషయాల్ని పబ్లిక్ మీడియాలో ప్రెస్ మీట్లో మాట్లాడడం, అందులోనూ మహిళలు కూడా మాట్లాడడం ఎంత దారుణం. పర్సనల్ అటాక్ పోయింది. ప్రతి విషయాన్ని పర్సనల్ అటాక్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి చాలా దారుణమైనటువంటి సంభాషణతో వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లు ముగించారు. మరి ప్రజలందరూ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మీ ప్రెస్ మీట్లన్నీ చూశారు. అరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మీ మీద కంట్రోల్ చేయలేదు, మరి మీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడా తెలీదు, కానీ మిమ్మల్ని మాత్రం కంట్రోల్ చేయలేదు. మరి ఎందుకు మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించారు కదా. మీ చిల్లర రాజకీయాలు, మీ చిల్లర ప్రెస్ మీట్లు, మీ చిల్లర తిట్లు వైసీపీని కొంపముంచాయి. జగన్మోహన్ రెడ్డిని దారుణంగా అవమానించే విధంగా, ఈ ఫలితాలు తీర్పు ఇచ్చే విధంగా మీరు చేశారు. జగన్మోహన్ రెడ్డికి మీరే సమాధానం చెప్తారు, లేదా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏ సమాధానం చెప్తాడు, అసలు బయటికి ఎలా మొహం పెట్టుకుని తిరుగుతాడు, అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నెక్స్ట్ ఏంటి, ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి వైసీపీకి. మరి ఇది ఇవాళ ట్రెండింగ్ టాపిక్స్లో నేను ఇచ్చే అనాలిసిస్. వైసీపీ ఓటమికి ప్రధానమైనటువంటి 15 కారణాలు చెప్పాను. ఈ కారణాలన్నీ మీరు జాగ్రత్తగా విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.